అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు మహాదేవపురం ఎంపీటీసీ శంషాద్బీ. అయితే శంషాద్బీ సహా పార్టీలో చేరారు 35 కుటుంబాల వరకు. అయితే మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల బీజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ చేరికలు జరిగాయి. ప్రజలు తిరగబడేటువంటి రోజులు దగ్గర పడ్డాయన్నారు గంగుల ప్రభాకర్. అదేవిధంగా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో శంషాద్బీ సహా దాదాపు 35 కుటుంబాలు కూడా చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఏడాది ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చేరిక మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంతవరకు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మహాదేవపురం గ్రామం నుంచి ఎంపీటీసీ మరియు 2 వార్డు సభ్యులు ఈరోజు ఒక 35 కుటుంబాలు మొత్తం వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఈ అరాచకమైన పాలన మాకు నచ్చక ఈరోజు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెలవంగానే మాకు రావాల్సినటువంటి డేట్ల ప్రకారం మాకు రావాల్సినటువంటి రాయితీలన్నీ మాకు వచ్చేటివి ఈ 2 సంవత్సరాల నుంచి అటువంటి ఏమిటి కూడా రాకుండా పోయి మాకు కూడా మాకు గుర్తింపు లేకుండా పోతున్నది అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ పరిపాలన ఎట్లుందంటే చాలా అరాచకమైన పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. కాబట్టి ప్రజలే ఈరోజు తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇది 2 సంవత్సరాలకే అంటే 1 సంవత్సరం 8 నెలలకి అంటే 20 నెలలకే పరిపాలనలోనే ఇంతమంది వ్యతిరేకత ఈరోజు రావడం జరుగుతూ ఉంది. ఇంకా రాను చాలా మంది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఇవ్వవలసిన ఏవి కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఒకటి కూడా లబ్ధి చెందకుండా అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి కూడా ఎంతమందికి ఇస్తున్నాడంటే దగ్గర 83 లక్షల మందికి మనం ఉన్నప్పుడు ఇస్తే వైఎస్ఆర్సీపీలో ఇస్తే ఈరోజు 65 లక్షల మందికి ఇస్తున్నాడు. అంటే 20 లక్షల పైన ఈరోజు పిల్లలకి ఎగ్గొట్టడం జరిగింది. ఆ రోజు రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా సున్నా, ఏం లేదు. రైతు భరోసా 5,000 రూపాయలు పోయిన సంవత్సరం వేశాడు, ఈ సంవత్సరం వేస్తానంటున్నాడు. ఎంతవరకు ఇస్తాడో చూడాలా. ఆయన 20,000 వేస్తేనే చంద్రబాబు మాట నెరవేరినట్టు. లేకపోతే అంత ముందు మనం ఎట్లయినా కానీ 13,500 మన ప్రభుత్వంలో వేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నిరుద్యోగ వృత్తి లేదు, సున్నా. ఆ ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు నిండిన ఆడపిల్లలకు 1,500 అన్నాడు, అది సున్నా. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మహిళలకు అందరూ కూడా పెన్షన్ ఇస్తాను 4,000 అన్నాడు, అది సున్నా. ఇవన్నీ కూడా ఎత్తి పెట్టేసినాడు. ఈరోజు మహిళలకు ఇవ్వవలసిన పొదుపు గ్రూపులలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఈరోజు ఇవ్వకుండా మొత్తం శూన్యం అని చెప్పేసి ఈరోజు నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందుకే ఈ పరిపాలన తొందరలోనే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఈ ప్రజలు గెలిపించారు. నీకు 161 సీట్లు మీ కూటమికి ఇచ్చారు. అయినా కానీ ఎవరు కూడా 164 సీట్లు మీ కూటమికి ఇస్తే అది కూడా ఎవరు కూడా సంతృప్తిగా లేరు. మీరు మాత్రం ఈరోజు 1,000 కోట్లు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఏం చేస్తున్నారు జవాబు కూడా చెప్పకుండా తిరుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఒక రోజు ప్రజలకంతా కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మండలం మహాదేవపురం గ్రామం నుంచి అక్కడ స్థానిక ఎంపీటీసీ మరియు వారితో పాటు ఒక 35 కుటుంబాలు, మహమ్మద్ షైదాద్బీ, ఇంకా వారి భర్త మహమ్మద్ హుసేన్, ఇంకా వార్డ్ మెంబర్లు అందరు కూడా ఒక 35 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం జరుగుతా ఉంది. ఇది మంచి పరిణామము. ఈ రోజు జరుగుతున్న పరిపాలనకి ఇదే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ రోజు మీరు చూస్తే వారందరూ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఎటువంటి వివక్షాలు లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించే వాళ్ళము. ఈ రోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంక్షేమ పథకాలు రావాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా వాళ్ళ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు వారు మా దగ్గరికి రావడాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటాము. గ్రామంలో ఉన్న పాత కొత్త నాయకులు అందరూ కూడా కలిసిపోవాలా, ఎటువంటి అరమరకలు లేకుండా. ఈ రోజు ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే తక్షణమే దాన్ని పరిష్కరించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళ ఎమ్మడి ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు వాళ్ళందరూ కూడా రావడానికి చూస్తూ వాళ్ళకి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున చెప్పండి, ఆళ్లగడ్డలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి?
సిరాజ్, నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో అధికార కూటమి టీడీపీకి అయితే గట్టి షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. సిరివెల్ల మండలం మహదేవపురం సంబంధించినటువంటి 35 కుటుంబాలతో పాటుగా ఎంపీటీసీగా ఉన్నటువంటి శంషాద్ బి, అదేవిధంగా ఇద్దరు వార్డు మెంబర్స్ సహా కూడా 35 మంది కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీలో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తామని చెప్పవచ్చు. గత కొంతకాలంగా కూడా వీరు అసంతృప్తిలో ఉన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదు, గుర్తింపు లేదని చెప్పేసి అని కూడా వీరందరూ కూడా బాధపడుతారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమకు ఎలాంటి ఉపయోగం లేదు, ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని చెప్పి భావించినటువంటి ఎవరైతే ఎంపీటీసీ శంషాద్ బి ఉన్నారో ఆయనతో పాటుగా 35 మంది కుటుంబాలు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అధికార టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో ఏదైతే మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వీరు పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పవచ్చు. వీరందరికీ కూడా పార్టీ కండువా వేసి వీరు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 2 ఏళ్లలో కూడా అభివృద్ధి జరగడం లేదు, ప్రజలకు ఏం చేయలేకపోతున్నాము, కూటమిలో ఉంటే ఇంకా ఇదే పరిస్థితి ఉంటుంది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగింది కాబట్టి తిరిగి మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో కొనసాగలేకనే ఇక్కడికి వస్తున్నామంటారు. పూర్తి స్థాయిలో ఇటు గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా కూటమి ప్రభుత్వంపై నిపుణులు జరిగారని చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అనేక హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కానీ ఈ రోజు ఏ ఒక్క హామీ నెరవేరడం లేదని చెప్పి ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఆ రోజు మనం అమ్మఒడి పేరుతో కూడా 85 లక్షల పైగా కూడా మనం ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు 65 లక్షలకే పడిపోయింది పూర్తి స్థాయిలో. అయితే అమ్మఒడి సరిగ్గా ఇవ్వడం లేదు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకు ఒక 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడం లేదు. ఈయన పరిపాలనలో రైతులు ఎవరైతే బాగుపడతలేరు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే విద్యార్థులు కూడా బడికి వెళ్ళినటువంటి ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుకుంటే ముగ్గురికి కూడా పూర్తి స్థాయిలో తల్లికి వందనం ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట తప్పారని చెప్పేసి కూడా అందుకనే ఈ రోజు టీడీపీలో ఉండలేకనే చాలా మంది కూడా వైసీపీకి వస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ మల్లికార్జున్ కొంతవరకు, ఎందుకంటే ఆళ్లగడ్డ అంటే భూమా ఫ్యామిలీకి గతంలో వైసీపీలో ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజా చేరికలపైన భూమా కుటుంబం ఏమైనా స్పందించడం జరుగుతుందా, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు? ఎస్ రాజు, ఇంతవరకు అయితే స్పందించలేదు. ఈ రోజు ఇది మనం చూసుకుంటే 35 కుటుంబాలు చేరిక అంటే ఇది గట్టి షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా పార్టీ మారాలని అనుకోరు, ఎందుకంటే అక్కడ పార్టీ నుంచి కూడా ఒత్తిళ్లు ఉంటాయి, అదేవిధంగా కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది కనిపించడం లేదని మనకు అర్థమవుతోంది. 35 కుటుంబాలు కూడా పార్టీలోకి మారుతున్న సంగతి గత 2 రోజుల నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ రోజు ఏకంగా వారు పార్టీ మారి వైసీపీలో చేరడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే భూమా కుటుంబానికి కూడా అప్పుడు శోభానాగిరెడ్డి ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎంతో క్యాడర్ ఉందని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత కూడా క్యాడర్ బలహీన పడుతూ వస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరూ కూడా వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారో, వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వీరు స్పందిస్తున్నారనే దానిపైన కూడా పార్టీ క్యాడర్ ఆధారపడి ఉంటుంది. ఒక నాయకత్వం, ఒక భరోసా అన్నది పార్టీలో ఉండాలి. కాబట్టి ఆ భరోసా కొరవడింది కాబట్టి ఈ రోజు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి జాయిన్ అవుతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వారు కూటమిలో ఉంటే మాకు ఎలాంటి గుర్తింపు లేదని భావించే ఈ రోజు పార్టీ మారారైతే ఈ అంశం పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గాని వారి తరఫున కూడా ఎవరు స్పందించలేదని చెప్పవచ్చు. ఈ రోజు పూర్తి స్థాయిలో వారు 35 కుటుంబాలు కూడా ఎంతో లాంఛనంగా వారి కార్యకర్తలతో సహా కూడా ఎంతో గ్రాండ్ గా కూడా ఇక్కడ వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే చూడాలి. భవిష్యత్తులో టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారంటే వీళ్ళ చేరికల పైన వారు ఏ విధంగా స్పందిస్తారనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు మహదేవపురం ఎంపీటీసీ శంషాద్ బి. అయితే శంషాద్ బితో సహా పార్టీలో దాదాపు 35 వరకు కుటుంబాలు చేరడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా గంగుల విజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ చేరికలు జరిగినాయి. అయితే ప్రజలు తిరగబడేటువంటి రోజులు దగ్గర పడ్డాయన్నారు గంగుల ప్రభాకర్. అదేవిధంగా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.